let us stay awake and not get drunk. మేల్కొని మత్తులు కాక యుందము. let us stay awake అనే దాని మీద ఇవాళ మెసేజ్ ఉంటుందండి. మూలవాక్యం చదువుకుంటే మనం ఏది ధ్యానిస్తున్నది అర్థమవుతుంది. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. మళ్ళీ చదువు తల్లి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. అంటే ఇతరుల వలె నిద్రపోక అంటే నిద్రపోవడం అనేది కామన్ అనమాట. అందరూ పడుకుంటారు. మత్తులు కాకుండా ఉండండి. ఏ నిద్ర అంటే నిద్ర అనేది చాలా అవసరం అండి. మనిషికి నిద్ర లేకపోతే జాండీస్ అనేది రకరకాల రోగాలు వస్తాయి. మనిషికి భయంకరమైన రోగాలు నిద్ర లేకపోవడం వల్ల వస్తాయి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సఫిషియెంట్ స్లీప్ అనేది ఉండాలి. ఆ నిద్ర గురించి మనం ధ్యానించట్లేదు. ఇవాళ మనం ధ్యానించేది ఏంటి? ఆధ్యాత్మిక నిద్ర. ఇవాళ ప్రజలు ఏమైపోయారంటే ప్రార్థనా శక్తి లేదు, ప్రార్థన కొరకు లేగరు. నేను ఎక్కడ మాట్లాడిన విషయం చెప్తాను. లెగిచాక ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు లేవండి. లేచిన తర్వాత ప్రార్థన చేయడం కాదు. యూ హ్యావ్ టు గెట్ అప్ ఫర్ ద ప్రేయర్. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం లేదో నువ్వు నిద్రిస్తున్నట్టే లెక్క. మెలకు అనేది నీలో లేదు కనుక ప్రార్థనా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువు తల్లి ఆ మూలవాక్యం ఒకసారి. కావున ఇతరుల వలె మీరు నిద్రపోకండి, మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. మత్తులం అంటే ఏంటండి? కేవలం లిక్కర్సే కాదు, తాగుబోతులే కాదు. మత్తులు అంటే అనేక రకాలైన మత్తులు, లోకానుసారమైన మత్తులు, వాటిలో ఉండకండి అంటాడు. వివరణ చూద్దాండి, తర్వాత వివరణలోనికి వెళ్దాం. వివరణ చదువుతలి. ఇది విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితిని, ఈ యొక్క ధ్యానించబోయే వాక్యం అండి, విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక స్థితి. నిద్రపోతున్నా లేదా మద్యపానం ఉన్న వారితో మద్యపానం ఉన్న వారికి విభేదిస్తుంది. నెంబర్ 18 మళ్ళీ చదువుతలేదు. ఇది విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితిని, ఆధ్యాత్మిక స్థితి గురించి చెప్తుంది. స్పిరిచువల్ స్టాండర్డ్. అండ్ నా వరకు అయితేనండి వెహికల్స్ 4 గంటలకు కంపల్సరీగా ప్రేయర్లో ఉంటారు. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. మీరు దేవునిలో ఉంటే ప్రార్థన చేస్తారు, దేవునిలో లేకపోతే ప్రార్థన చేయరు. ప్రార్థన చేయటం లేదంటే వెహికల్స్ అని మీరు దేవునిలో లేరని అర్థం. యు ఆర్ డెడ్, చనిపోయారు, మృతులై ఉన్నారు. వాడికి వెళ్ళి ప్రార్థన చేయమంటే చచ్చిన నాన్న అమ్మ చచ్చిపోయిన సేవ అక్కడ ఉంది, డాడీకి ప్రార్థన చేయని చేస్తాడా? డాడీ మమ్మీ ప్రార్థన చేయని చేస్తాడా? కానీ మన గురించి ఏం చెప్తున్నదండి? మీరు జీవించుచున్నారని పేరు మాత్రం ఉన్నది, కానీ మీరు మృతులే. ఎవడికైతే ప్రార్థనా జీవితం లేదో దేర్ డెడ్ పీపుల్, మృతులు వాళ్ళు. ఇవాళ 2 ఆరాధనలు నేను వాక్యం చెప్పాలి, కానీ ఉదయం 4 గంటలు వేసి ప్రార్థన చేసుకొని వచ్చాను. ప్రార్థన చేయకుండా వాక్యం కూడా చెప్పను, ప్రార్థన చేయకుండా ఎవరితో మాట్లాడను కూడా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం. అండ్ పెద్ద వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకి సెకండ్ ఇవ్వాలని, వాళ్ళతో సహవాసం కలిగిన ప్రయత్నాలు చేస్తుంటాం కదండి. అంతకంటే పెద్దలు ఎవరండి? దేవుడి కంటే పెద్దలు ఎవరండి? అంటే సీఎంల కంటే, పిఎంల కంటే, సినిమా యాక్టర్ల కంటే అందరికంటే పెద్ద ఆయన సృష్టికర్త. ఆ మహానుభావుడితో మాట్లాడడం ఒక ఆధిక్యతండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు టాక్ టు ద గాడ్. దేవుడితో మాట్లాడలేదంటే దేవుడికి మనకు సంబంధం లేదని అర్థం. అక్కడ నెంబర్ 1 చదువుతలి. క్రైస్తవులు మేల్కొని మరియు స్వస్థ బుద్ధితో ఉండాలి. క్రైస్తవులు మేల్కొని స్వస్థ బుద్ధితో ఉండాలి. క్రైస్తవులు అనే వాడికి మెలకు అవసరం. ఏం మెలకు అండి? తెలుగుదేశం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఆధ్యాత్మిక మెలకు అవసరం. అంటే నా జీవితంలో ఎక్కడైనా చిన్న పొరపాటు కనిపించినా, చిన్న గాయం కనిపించినా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను. మెలకువది. అండ్ యెహోషువ ఆ యొక్క ఎరికో పట్టణాన్ని ఎటువంటి ఆయుధాలు వాడకుండా, గుణపాలు వాడకుండా, కోట కూలిపోయింది, దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. చిన్న ఊరైన హాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఓటమి చవి చూస్తాడు.
వెంటనే యెహోషువ చేసిన పని ఏంటంటే, ఇంకా ఎక్కువ మంది సైనికులు వెళ్ళండి ఆ పట్టణాన్ని జయించని అనలేదండి. యెహోషువ ఒకటి అర్థమైపోయింది, దేవుడు వారితో లేడనేది అర్థమైపోయింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు నా మీద కోపం రావచ్చండి, రోగాలు మీకు వస్తున్నాయండి, మీరు విశ్వాసులు కాదండి. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నీకే కాదు ప్రపంచంతో చెప్తున్నా. నీకు ముందు బీపీ ఉందంటే మారుమనసు పొందాలి, ఎవిడెన్స్ సరే. రోగాలు ఉన్నాయంటే మీరు క్రైస్తవులు కూడా కాదు. రోగాలు ఎవడికి రావండి అంటారు. రోగాలు ఎవడికి వస్తాయండి? అనేకులు అయోగ్యంగా బల్లను సమీపించున్నారు కనుక మీలో అనేకులు రోగులుగా ఉన్నారు. నా మాటల నేను చెప్తే కోపం రావచ్చు మీకు. మీరు అయోగ్యంగా ప్రభు బల్లను తీసుకుంటున్నారు కాబట్టి రోగాలు వస్తున్నాయి మీకు అన్నాడు. ఇంకా ఏమన్నాడండి, డీప్కి వెళ్ళేసరికి అనేకులు నిద్రిస్తున్నారండి, చస్తున్నారని కూడా అంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, నేను పాపిని నువ్వు తెలుసుకుంటేనే దేవుడి దగ్గరికి వస్తావండి. దావీదులో ఉన్న ఔన్నత్యం ఏంటంటే, తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టబడి, అందుకే కనికరించబడ్డాడు దావీదు. సౌలు రాజు ఆ పని చేయలేదండి. సౌలు రాజు సమర్థించుకుంటున్నాడు. ఏంటి, నీ పాపంలోని పట్టుకుంటేనా నువ్వు పాపివి? నీ పాపంలో పట్టబడకపోతే పాపివి కాదా? ఏదో సిన్నర్ ఎనీ టైం. నీ పాపం ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. నీ పాపాన్ని శిక్ష ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు, మనుషులు కాదు. నీకు రోగాలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, దెర్ ఇస్ అ సిన్ ఇన్ యూ. నీలో సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ థింగ్ సరి చేసుకోవాలి. యెహోషువ భక్తి కలిగిన వాడు, దేవుడితో నడిచినవాడు. అర్థమైపోయింది యెహోషువకి సంథింగ్ రాంగ్. అడిగాడు దేవుడిని, దేవుడు బయలుపరిచాడండి. దేవుడు బయలుపరిచాడు. ఆకాన్ అనేవాడు ఆ యొక్క బంగారం ఆ వస్త్రాలన్నీ తీసేళ్ళి ఆ టెంట్లో కప్పెట్టాడు. ఏం చేశారండి, ఆకాని వంశాన్ని ఏం చేశారండి, అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు. నేను చెప్తున్నానండి, ఆకాని చేసిన పాపానికి బిడ్డలు ఎందుకు శిక్ష అనుభవించాలండి? ఆకాని చేసిన పాపానికి ఆ వంశం ఎందుకు నాశనం అయిపోవాలండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మైకులు ఇంటర్వ్యూ చెప్తాను, తండ్రిగా నువ్వు దౌర్భాగ్యుడిగా జీవిస్తే నీ వాళ్ళ కుటుంబానికి శాపం వస్తుంది. తల్లిగా నువ్వు దౌర్భాగ్యురాలిగా జీవిస్తే నీ బిడ్డలకు శాపం వస్తుంది. ఏమండి, మీరు ఏమనుకున్నా సరే నేను దేవుని ఎంత అతిశయంతో చెప్తున్నానండి, నా ప్రార్థనే నా కుటుంబాన్ని కాపాడుతుంది, నా ప్రార్థనే సంఘాన్ని కాపాడుతుంది. ప్రపంచంలో ఏ పాస్టర్ చెప్పగలడండి? 1000 మంది సభ్యులు ఒక్కడికి కోవిడ్ వచ్చినా నేను సేవ చేయనని ఏ పాస్టర్ చెప్పగలడు ప్రపంచంలో? కనుక ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చదువు మళ్ళీ మొదటి పాయింట్, అది క్రైస్తవులను మేల్కొని. క్రైస్తవులు అనేవాడు మేల్కొని ఉండాలి. మేల్కొని అంటే పడుకోకుండా అలాగుంటే రోగాలు వచ్చేస్తావు. మేలుకోవడం అంటే ఆధ్యాత్మిక మెలకు ఉండాలి, ప్రార్థన కొరకు మెలకు ఉండాలి, వాక్యం చదవడం కొరకు మెలకు ఉండాలి. 24 గంటలు దశమ భాగం ఎంత అండి? 2 గంటల 40 నిమిషాలు. అంటే రోజుకి నువ్వు 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. ఎలాగిస్తామండి? అసాధ్యం అంటారు. ఏంటో ఒకసారి మీరు కాగితం తీసుకొని పేపర్ మీద రాసుకోండి, ఎంతసేపు పడుకుంటున్నారు, ఎంతసేపు భోజనానికి టైం వాడుతున్నారు, ఎంతసేపు టీవీకి టైం వాడుతున్నారు, ఎంతసేపు ఊర్ల మీద తిరగడానికి టైం వాడుతున్నారు చూసుకుంటే ఎంత టైం అండి వ్యర్థపరుస్తున్నారు. అండి మా యూత్ టైంలో 70s రివైవల్ అయినప్పుడు చాకు అని కేరళ నుంచి ఒక ఆయన వచ్చాడు, పరమాజీవం నాకు అనే పాట ఆయనే రాశాడు. ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్పి ఏడుస్తుండేవాడు. నేను ఆ రోజు అడిగి, చాకు వై ఆర్ క్రయింగ్ ఆల్ ద టైమ్స్ అని. ఎందుకు ఎడుతూ వస్తున్నమాట అంటే, పాస్టర్ 40 సంవత్సరాలు నేను లోకంలో గడిపాను, వ్యర్థంగా సమయాన్ని వ్యర్థపరిచాను. అండ్ ఒకసారి ఆలోచించేయండి, ఇవాళ చర్చకు రానోరు, లేకపోతే రేపటి దినానికి మళ్ళీ ఈరోజు వస్తుందండి? రాదు. ఇంకా వెళ్ళిన టైం మళ్ళీ రాదు. అది యూటిలైజ్ ఎవ్రీ టైం. దేవుడు నీకు ఇచ్చిన కాలానికి దేవుడికి లెక్క చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను విక్టర్ ప్రభాకర్, 72 సంవత్సరాలు నేను కాపాడు, 73వ సంవత్సరంలో ప్రవేశం. ఏంట్రా నాకు చేసావంటే, అమ్మ చాలా బిజీగా ఉన్నాను ప్రభా, నా పనిలో ఉన్నాను, నా డ్యూటీలో బిజీగా ఉన్నాను, నా బిజినెస్లో బిజీ. ఎవడికి కావాలండి? నీ డ్యూటీ ఎవడికి కావాలి? నీ బిజినెస్ ఎవడికి కావాలి? ఏంటి మంచం ఎక్కిసావు అనుకోండి, డ్యూటీకి వెళ్తావా? కాలేజ్ చెరిగిపోయింది, డ్యూటీకి వెళ్తావా? రోగి అయిపోయిన వ్యాపారం చేస్తావా? అది అవ్వకముందే దేవుడి దగ్గరికి రావాలండి. నీతిమంతుడు ఆపద వచ్చుడు చూసి దాగుంటాడు అంటాడు. యూ షుడ్ వేకప్,
క్రైస్తవులు మెలకువగా ఉండాలి. తర్వాత అమ్మా మరియు స్వస్థ బుద్ధితో ఉండాలి. స్వస్థ బుద్ధి. నీ బుద్ధికి ఏం రావాలో స్వస్థత రావాలి. ఎంతసేపు ఆడేటి ఈవిడేటి వీళ్ళు బతుకులేటి వాళ్ళు బతుకులేటి అంటే నీ జీవితం ఇంకా నాశనం అయిపోద్ది. ఈ బుద్ధికి స్వస్థత రావాలి. నరుని హృదయ ఆలోచనలు కేవలము చెడ్డవి. దేవుడు అంటున్నాడు హృదయ ఆలోచన మారాలి, స్వస్థ బుద్ధి రావాలి. నెంబర్ 2 చదువురా. రాత్రి చీకటి నుండి వారిని వేరు చేయాలి. రాత్రి చీకటి నుండి వారు వేరు చేయాలి. బదులుగా విశ్వాసం. బదులుగా చీకటి నుంచి పైకి రావాలి. ఫస్ట్ థింగ్ దానికి బదులుగా ఏటి ఉండాలట? విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణపై దృష్టి పెట్టాలి. నిరీక్షణపై దృష్టి పెట్టాలి. చీకటిలోంచి పైకి రావాలి. చీకటి వ్యవహారాలు, చీకటి స్నేహితులు ఇవన్నీ వదులుకొని పైకి రావాలి. తర్వాత ఈ లోక చింతలను అధిగమించండి. ఈ లోక చింతలు అధిగమించాలి. యేసు ప్రభు గారు ఆ విత్తనాల గురించి చెప్పినప్పుడు ఒక విత్తనం ఎక్కడ పడింది? ముళ్ళ కంచెలో పడింది. ఆ ముళ్ళ కంచెలో పడినది ఆ మొక్క లెగుస్తుంది, కానీ ఆ మొక్కటి పైకి రాకుండా ఏం చేస్తాడు? ముళ్ళు అడ్డేస్తున్నాయి. దాన్ని ఏంటన్నారు యేసు ప్రభు గారు? ఐహిక విచారములు అన్నారు. నీకు భక్తిగా ఉండాలని ఆశగా ఉంటుంది, గుడికి రావాలని ఆశగా ఉంటుంది, ప్రార్థించాలని ఆశగా ఉంటుంది, కానీ బాధలు, అవమానాలు, కుటుంబ పరిస్థితులు, తాగుబోతు భర్త, తిరిగిపోతూ భార్య, విధేయత లేని పిల్లలు, కుటుంబంలో ఉన్న అనిశ్చయత, కుటుంబంలో ఉన్న గందరగోళాలు నేనేం చేస్తుంటే అలాగా అనగదొక్కేస్తుంటాయి. చాలామంది ప్రార్థన చేయరండి. ఏంటి సార్ ప్రార్థన చేయరంటే దేవుడు లేడండి అంటారు. ఏం సార్ దేవుడు ఎందుకు లేడు? దేవుడు ఉంటే నాకే కష్టాలు ఎందుకండి? దేవుడు ఉంటే నా కూతురు జీవితం ఇలాగ ఎందుకు అయిపోయిందండి? దేవుడు ఉంటే నా కొడుకు బ్రతికి ఎలాగ ఎందుకు అయిపోయిందండి? దేవుడు ఉంటే నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటండి అంటారు. ఏంటి ఎన్నిటికి దేవుడే కారకుడా? ఏంటి? దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపము పరిపక్వై మరణానికి అంటుంది. నువ్వు ఏడవబడతావు శోధనలో, నువ్వే సమస్యలను ఆహ్వానిస్తావు, నువ్వే రోగాలను ఆహ్వానిస్తావు. నేను చాలాసార్లు చెప్పానండి, నీకు ఔన్నతి వచ్చి ఆశీర్వాదకరంగా ఉన్నావు అనుకోండి, అద్దం ముందు నిలబడి నేను నువ్వు పొగుడుకో. అలాగే కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, ఆర్థికంగా కింద పోతాను అనుకోండి, అద్దం ముందు నిన్ను నువ్వు దూషించుకో. నీ అభివృద్ధికి నువ్వే కారకుడివి, నీ పతనానికి నువ్వే కారకుడివి. నేను ఎవరు పాడు చేయలేడండి. విక్టర్ ప్రభాకర్ని పాడు చేయాలని పెద్ద వ్యూహాలే చేశారు, మీకు అందరికీ తెలుసు. కొంతమంది అర్ధాంతంగా చచ్చిపోయారు కూడా. విక్టర్ ప్రభాకర్ పాడైపోయాడు అండి. విక్టర్ ప్రభాకర్ సంఘం పాడైపోయిందా? ఎన్ని సంఘాలు ఎత్తేసారండి? సంఘాలు ఎత్తేసారు, సేవకులే లేరు ఇవాళ. ఏంటి దేవుడు విక్టర్ ప్రభాకర్ గ్రాఫ్ని ఏం చేస్తున్నాడు? అలాగా అభివృద్ధి చేసుకొని వెళ్తున్నాడు. కారణం ఏంటంటేనండి, ఆయనలో మనం జీవించాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మళ్ళీ చదువు 3వది, ఈ లోక చింతలను అధిగమించండి. చింతలు ఉండకూడదు మనకి. లోక చింతలు ఉండడం వల్ల నీకు మొట్టమొదట వచ్చే రోగం బీపీ అండి. ఎప్పుడైతే ఎందుకు ఇలాగైపోతున్నా, ఏంటి నా పరిస్థితి, నా కుటుంబం, ఫస్ట్ బీపీ వస్తుంది అనమాట. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? చింతలన్నీ నా మీద వేసిమన్నారు. అబ్బే యేసుప్రభా, నువ్వు మా చింతలు మోయలేవు యేసుప్రభా, నీకు తెలివి చింతలు, నేనే మోసేస్తాను ప్రభు అని అంటుంట. అందువల్ల నీకు రోగాలు, బీపీలు వస్తున్నాయి. తర్వాత కాబట్టి మనము నిద్రపోతున్న ఇతరులాగా ఉండకుండా మెలకువగా మరియు స్వస్థ బుద్ధితో ఉండాలి. ఆ లోకం అంతా నిద్రపోతుందండి. ఆధ్యాత్మిక నిద్ర గురించి చెప్తాను. మనం అలాగ వండుకుంటా మెలకువగా ఉండండి, స్వస్థ బుద్ధితో ఉండండి. తర్వాత నిద్రపోతున్న వారు ఆధ్యాత్మిక ఉదాసీనత కంటే అప్రమత్తమైన వైఖరి ఉండాలి. నిద్రపోతున్న వారిగా ఉండకుండా ఎలా ఉండమని చెప్తున్నాడు? అప్రమత్తమైన వైఖరి ఉండాలి, మెలకు ఉండాలి, పని చేస్తుండాలి. అంటే నేను 24 hours మెలకువగా ఉంటాను. అంటే పడుకోరా పాస్ట్ గారిని పడుకుంటాను, కానీ ఎప్పుడు మెలకువగా ఉంటాను. ఎప్పుడేంటి జరుగుతుంది, ఎట్నుంచి సాతానుడు వస్తాడు, ఎలా గందరగోళాలు జరుగుతాయి, ఆ మెలకు అనేది చాలా అవసరం. తర్వాత క్రీస్తు రాకడకు సిద్ధంగా, దీనికి ఎక్కడికి తీసుకెళ్ళి కనెక్ట్ చేసాడని, క్రీస్తు రాకడకు సిద్ధంగా అప్రమత్తంగా మరియు స్వస్థ బుద్ధితో ఉండాలి. ఎందుకు ఈ అప్రమత్తత, స్వస్థ బుద్ధి అంటే ప్రభు రాకడ గురించి. మన జీవితాల్లో 2 అన్సర్టన్ థింగ్స్ అండి. ఒకటండి ఎప్పుడు చచ్చిపోతా నీకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 2 నీకు తెలియదు. తెలియని వాటి గురించి కనిపెట్టుకొని ఉండాలి, ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు.
ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నా మైక్ వింటున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు వెత్తబడకపోతే 7 సంవత్సరాల మహాశ్రమంలోకి ప్రవేశిస్తావు. ఇవాళ భారతదేశంలో జరుగుతున్న శ్రమలు చూసి బాబు ఎంతో కష్టాలు వచ్చి, ఏం కష్టాలు, చాలా చిన్నవి ఇవే. ఎక్కడైనా రాళ్ళతో కొట్టి చంపేశారా భారతదేశంలో? స్టెఫన్ పెద్ద పెద్ద రాళ్ళతో కొట్టి చంపేశారండి. ఈవిడికైనా తల్లకిందులుగా సిలువేశారా భారతదేశంలో? పేతుని తల్లకిందులుగా సిలువేశారండి. ఆది సంఘం భయంకరమైన శ్రమలు ఎదుర్కొంది. వాళ్ళు అనుకున్నారు ఆ రోజుల్లో నీరో చక్రవర్తి పెట్టిన శ్రమలకి ఇవే మహాశ్రమలు అనుకున్నారు. కాదండి. మహాశ్రమలు అంటే గుడులు ఉండవు, చేతిలో బైబిల్ ఉండదు, యేసు నామం చేతి ఒప్పుకోరాడు కూడా. మహాశ్రమలు అవి, సృష్టిలో ఎన్నడూ రాని శ్రమలు అవి. ఎప్పుడైతే ప్రభు మధ్యాకాశానికి వచ్చాడో, నువ్వు వెత్తబడకపోతే మాత్రం శ్రమకాలంలో పోతావు. నా వరకండి దేవుడు నాకు ఇచ్చిన నిశ్చేత, నేను ప్రభు రాకుండా ఎత్తబడతాను. మరణం లేదు నాకు. రాకడ ఎప్పుడు వస్తుందనే తెలియదు, కానీ రాకుండా ఎత్తబడతాను నేను. ఎంత ఆధిక్యత చూడండి. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వేవేల దూత గణములతో, మన పితరులతో, ఆది విశ్వాసం అంతా కలిసి ఆయన వచ్చినప్పుడు మన ఆయనతో ఆకాశంలోకి వెళ్ళడం ఎంత ఆధిక్యత ఒకసారి ఆలోచించేయండి. ఆధిక్యతని వర్ణించలేం, అనుభవించాలి. తర్వాత ఆధ్యాత్మిక మరియు మానసిక నిగ్రహం. ఆధ్యాత్మిక మరియు మానసిక నిగ్రహం. ఆధ్యాత్మిక మనసు నిగ్రహం, ఆధ్యాత్మిక మానసిక నిగ్రహం. మనసు ఇప్పుడు ఏం చెప్తుందండి? తిను, పడుకో, సారా కొట్టుకెళ్ళు, ఎప్పుడు నీకు తప్పు మార్గాలే బోధిస్తుంటుంది మనసు. దాన్ని ఏంటంటాడండి? నిగ్రహశక్తి ఉండాలంటాడు. వివరం చదవమా? నిశ్చలంగా ఉండటం. నిశ్చలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. చంచలుడు, తన మార్గములన్నింటిలో అస్థిరుడు. ద్విమనస్కుడు, తన మార్గములన్నింటిలో అస్థిరుడు. 2 ఆలోచనలు, చేద్దామా చెయ్యొద్దా, ప్రార్థన చేద్దామా, పడుకుందామా, వెళ్దామా వద్దా, ఇలాంటి కాదు. స్థిరమైన మనసు ఉండాలి. తర్వాత ప్రాపంచిక కోరికల నుండి విముక్తి పొంది. దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ వరల్డ్ డిజైర్స్ నువ్వు పైకి రావాలి. ప్రాపంచ కోరికలు ఏంటంటే, లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపడమ్మము, శరీరేచ్ఛలు. ప్రాపంచపు కోరికల నుండి విముక్తి పొందాలి. దాని వివరించదు. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ప్రపంచ కోరికలు ఏంటి? లోక ఆశలు ఏంటి? మనిషి అంతరికి ఏంటండి? ఇక్కడ కూర్చొని అది ఆలోచించండి. నా మైక్ వింటున్న ప్రపంచంతో కూడా చేస్తాడు. ఒకవేళ నీ రోగాలతో ఆధ్యాత్మిక జీవితం సరిగా లేకుండా ఉంటే 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలు లేచిపోతాడు. ఆధ్యాత్మికంగా బాగుండి ప్రభువులు ఉంటే 120 సంవత్సరాలు జీవిస్తాడు. 120 సంవత్సరాలు కూడా ఏంటండి? 1000 సంవత్సరాలు దేవునికి ఒక జాములాగా ఉన్నాయి అన్నాడు. 120 సంవత్సరాలు ఎలాగైపోతాయండి? ఎలాగైపోతాయి. నాకు ఎవరైనా వచ్చి, సార్ మీ ఏజ్ ఎంత అంటే 73లోకి వచ్చానండి, నాకు నిన్న పుట్టేని అనిపిస్తుంది. నాకు 73 సంవత్సరాలు ఎలాగైపోయి ఎక్కడైపోయాని అనిపిస్తుందండి నాకు. అండ్ ఒకసారి ఆలోచించండి. ఓ 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీరియస్గా ఆలోచించండి. ఈ వయసుకి ఎంత ఆలోచిస్తున్నామండి? ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, మంచి భర్త ఉండాలి, మంచి భార్య ఉండాలి, ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని లక్షల్లో ఉండాలి. ఈ తప్ప నేను అంటలేదండి. నీకు ఇల్లు ఉండాలి, అవసరమే, అన్నీ ఉండాలి. నేనేంటంటానంటే, ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేదా 105 సంవత్సరాలు ఎంత ఆలోచిస్తున్నావు కదా, యుగయుగాలు జీవించే జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నావు? దేవుని రాజ్యంలో ఏంటంటే యుగయుగాలు ఉండవు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వి లివ్ దేర్. అంటే ఈ చిన్న వయసు గురించి, చిన్న కాలం గురించి ఎంత ఆలోచిస్తున్నాం కదా, అంతటి గురించి ఏంటి ఆలోచిస్తున్నాం? దానికి కొలస్సీ పత్రిక రాసి 3 పౌలు గారు మంచి వివరణ ఇస్తాడండి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎతకండి. ఏంటి ఇవాళ నాకు డబ్బు సంపాదించాలనో ఏదో చేయాలనే ఉండదండి. యానివర్సిటీ ఫంక్షన్ చేసామండి, డబ్బు లేదు, కానీ దాని ఖర్చు అంతా దేవుడు పంపించాడు, చక్కగా జరిగింది. పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసాం చిన్నబడ, డబ్బు లేదు, దేవుడు దానికి కావాల్సిన ఖర్చు అంతా ఇచ్చాడు, జరిగించాడు. మన సుధాకర్ గారు ఒక మాట చెప్పాడండి, అందరూ మీరు విన్నారు కూడా. ఇంత పెద్ద సంఘం ఉంది, చర్చ్ బిల్డింగ్ ఆలస్యం అవుతుందంటే దేవుడు మీకేదో గొప్ప కార్యం చేస్తాడు అన్నాడండి. నేను వెంటనే మనసులో ఆమె అన్నారండి. దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు ద గాడ్? ఎర్ర సముద్రం పాయలుగా చేయడం దేవుడికి అసాధ్యమా?
ఎరుకో గోడలు కూర్చొని దేవుడికి అసాధ్యమా? దేవుడికి అన్నీ సాధ్యాలేనండి. దేవుని సన్నిధిలోని ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యం అనేది ఉండదు. నీవు అనుకున్న టైంలో, నేను అనుకున్న టైంలో దేవుడి కార్యాలు చేయడు. తన కాలంలో చేస్తాడైనా. సదా మళ్ళీ అదొకసారి, ప్రాపంచిక కోరికల నుండి విముక్తి పొంది ఈ ప్రపంచ కోరికల నుంచి పైకి రావాలి. నువ్వు ఏం తింటామా, ఏం తాగుదాం అనే కోరికల నుంచి పైకి రండి. ఏంటి, నాకు చాలామంది డబ్బులు కూడా ఇచ్చారు, పాస్ గారు కొత్త బట్టలు కొనుక్కోండి అని. నేను కొనుక్కోలేదు. దేవుడు నాకు ఇచ్చిన బట్టలు, చక్కని బట్టలు ఇచ్చాడు, చక్కగా వేసుకొని. నాకు పాత బట్టలు అని కూడా ఎవరు అనుకోరు. పాస్టర్ గారు మంచి మంచి బట్టలు వేస్తారు అనుకుంటారు. నేను బట్టలు కొనుక్కొని చాలా కాలమైంది. ఎక్కడికి తిరుగుదాం ఏంటి ఆలోచన నాకేముండదు. ఎవరైనా నాకు కొంత డబ్బులు ఇస్తే దాన్ని దేవుడికి పనికి ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచన ఉంటుంది. విహారయాత్రలకు వెళ్ళినాం. దేవుడి పనే నాకు ముఖ్యం. సంఘమే నా ఊపిరి, మీరే నా ఆస్తి, మీరే నా బిడ్డలు. అండ్ గంగరాజు చనిపోయిన వాళ్ళు ఇంట్లో ఏడ్చారు, నేను ఏడ్చానండి. ఐ క్రైడ్ ఫర్ హిమ్. అరే నా పిల్లడు చనిపోయాడు, చిన్నపిల్లడు వాడు చనిపోయాడని ఏడ్చాడు. సంఘమే నా ఊపిరి. నాకు ప్రపంచ కోరికలు లేవు. ఏదో ఆకాశంలోకి ఎగురుదాం, ఏదో వెలగబెడదాం అనే ఆలోచనలే నాకు లేవు. దేవుడు ఒక రోజు ఇచ్చాడా, దేవుని కొరకు జీవిద్దాం, దేవుడి పని చేద్దాం. ప్రపంచ కోరికలను విముక్తి పొంది స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని బలంగా పెంపొందించుకోవడం. ఆధ్యాత్మిక జీవితాన్ని బలంగా పెంపొందించుకోవాలి. బట్టలు, చీరలు, డబ్బులు ఇవి కదండి పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి. అదేంటండి పాస్ గారు, ఇల్లు వద్దా, మంచి చీరలు వద్దా, ఇవన్నీ వద్దా అంటే దేవుడు ఏం చెప్తున్నాడండి, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుకొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి మంచి ఇల్లు వస్తుంది నీకు. ఆధ్యాత్మిక అన్ని నీకు వస్తారు. నేను దేవుడిని అడగలేదండి, దేవుడు వింటున్నాడు నా మాటలు. నేను దేవుడిని 72 సంవత్సరాలు ఇలా ఇవ్వు అని నేను అడగలేదు. దేవుడే ఇచ్చాడు అన్నీ నాకు. ఎప్పుడు ఏది కావాలో అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు అంతే. నేను అడుగుతుంది ఏంటంటే విస్తారమైన సేవ చేయాలి. జనవరిలో విజయవాడలో పాస్టర్ కాన్ఫరెన్స్ చేయాలి. మే నెలలో గుంటూరులో పాస్టర్ కాన్ఫరెన్స్ చేయాలి. 2027లో ఢిల్లీలో పాస్టర్ కాన్ఫరెన్స్ చేయాలి. 500 మంది పాస్టర్కి చెప్పాలి. పాస్టర్లు సరిచేయబడాలి. నా ఆశ అంతే. రాత్రి పగలు ఆలోచన చేస్తాను, దేవుడి పని ఎలా చేయాలి, దేవుడి పని ఎలా చేయాలి, దేవుడి పని ఎలా చేయాలి అని ఆలోచన చేస్తుంటాను. తర్వాత స్వీయ నియంత్రణతో, లాస్ట్ అండ్ అందులో స్వీయ నియంత్రణతో ఆధ్యాత్మిక మేల్కొలుపు. స్వీయ నియంత్రణతో ఆధ్యాత్మిక సెల్ఫ్ డిసిప్లైన్. ఇవాళ మనకు లేనిది అదే. తెల్లవారు లేచి ప్రార్థన చేస్తే చెయ్యం. ఎన్నిసార్లు చెప్పించుకోవాలి పాస్టర్ గారితో. ఈ వేళ మాత్రం నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసేస్తే కరెక్ట్ 6:30 లేస్తుంది. అది ఏంటంటే స్వీయ నియంత్రణ అవసరం. నన్ను చాలామంది అడుగుతారు, సార్ నాన్ వెజిటేరియన్ ఎలా మానేశారు సార్ అంటారు. మా ఇంట్లో స్టోరీ ఎలాగుంటుందో తెలుసండి. శామ్యూల్ బాబు గారు వెళ్ళి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి ఒక 2000-3000 ఫిష్ కొనుక్కొచ్చేస్తాడు చేపలు. ఈ మాంసాలు గేమ్సాలు 2 ఫ్రిడ్జ్లో అన్నీ దండిగా ఉంటాయన్నమాట. నేను చక్కగా వెజిటేరియన్ తింటుంటే వీళ్ళు నా ఎదురుగా ఏపిన రొయ్యలు, వంజరం ముక్కలు, పీతలు తిని ఒకసారి నాకు అసలు అలా చూస్తుంటాను. ఆవిడ నాకు ఏంటి రావాలంటే సోదరుని రావాలి కదా, నేనే కదా ఇంటికి యజమానిని, డబ్బు నాది కదా, నేను తినాలి కదా అని. నాకేముందండి, సెల్ఫ్ డిసిప్లైన్. ఏటమ్మా తెలుగులో ఏంటన్నాడుదండి, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లైన్. కాఫీ డీల్ తాగను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను కదా, పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను కదా, మా కమిషనర్ గారు కాఫీ ఇస్తే తాగకపోతే నేనేమనుకుంటాడు, సార్ కమిషనర్ గారు నేను కాఫీ టీలు తాగను సార్ అని చెప్తాను. ఆయన ఎంత ఆనందిస్తాడు తెలుసండి. సార్ అలాగ ఉండాలి సార్, నేను పెద్దోడిని కదా ఇస్తున్నాను, తాగిట్లేదు మీరు అంటే. సెల్ఫ్ డిసిప్లైన్ ఎవరికి ఉండదో వాడు పాడైపోతాడండి జీవితంలో. ఆడైనా మగైనా సరే సెల్ఫ్ డిసిప్లైన్. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అభాసలు కూర్చోకూడదు. దట్స్ సెల్ఫ్ డిసిప్లైన్. దాన్ని నియంత్రించుకోవాలి. లాస్ట్ పాయింట్ అండి, చదవమా. మనం ప్రపంచంలోని ఇతరుల మాదిరిగా నిద్రపోకుండా ఉందాం. ఇదంతా వివరణ ఎందుకు చెప్తున్నాడంటే, ఈ లోకం అనేది లోకంతో కొట్టుకొని పోతుంది, వాళ్ళతో నీకేం సంబంధం లేదు. మా అత్తగారు వాళ్ళ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను,
మా ఆయన వల్ల నేను భక్తిగా లేకపోతున్నాను, లేకపోతే మా ఆవిడ వల్ల నేను దూరంగా ఉన్నాను. ఏం చెప్పండి, సాకులు, అనవసరమైన సాకులు. అంటే విక్టర్ ప్రభాకర్ అనేవాడు, లేకపోతే మీరు పేరు చొప్పున తీర్పు సమాసం నిలబడతారండి. మా ఆవిడ వల్ల ప్రార్థన చేయలేదంటే దేవుడు దాన్ని ఎక్స్క్యూజ్గా తీసుకోడండి. నీ ప్రార్థన నీదే, నీ భక్తి నీదే. ఎవరు నీతో రారు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. ఆ ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈ సమస్యలన్నీ దేవుడికి చెప్పడానికి ప్రయత్నాలు చేయకండి దయచేసి. దేవుడిచ్చిన టైంకి, దేవుడిచ్చిన డబ్బుకి, దేవుడిచ్చిన ఆరోగ్యానికి, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం నువ్వు లెక్క చెప్పాలి. ఏం చేశాడు? ఆ తలాంతి తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమిలో కప్పించాడు ఆ తలాంతిని. తలాంతి అంటే డబ్బులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆధిక్యతలు అవ్వచ్చు. ఏమంటే యజమాని అండి ఏమంటే సోమరమైన చెడ్డదాసుడా అన్నాడు. కనుక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను 2 వరాలు అడిగాను దేవుడిని. ఒకటి ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ యాజ్ అ ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్. విఫలుడైన దేవుడి సేవకుడిగా ముగిసి నాకు ఇష్టం లేదు ప్రభువా. నెంబర్ 2 ఏంటి అడిగానంటే, ప్రభు మీ సన్నిధికి వస్తున్నాను కదా, వచ్చినప్పుడు మీరు నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలి అని. జరుగుతాయి, 2 కూడా జరుగుతాయి. ఐ విల్ నెవర్ ఫెయిల్. నేను ఓడిపోవడం అనేది లేదు. రోగాలు నా దగ్గరికి రావు. అంటే దేవుడితో మాట్లాడుతున్నాను నేను ముఖాముఖిగా. చెప్పాను దేవుడికి, ప్రభు రోగం ఉంటే ప్రసంగాలు చేసి సిగ్గు ఉండాలండి. రోగాలు ఉన్నవాడు వాక్యం చెప్తున్నాడు, సిగ్గు ఉండాలి వాళ్ళకి. ఇవిడికి చెప్తాను దేవుడి గురించి. సజీవుడైన దేవుడు. ఏంటి ఆ యొక్క యాంగి షో గారు చిన్న పాప తీసుకెళ్ళి బైబిల్ ఇస్తే చదువుమని, ఆయన వేసుకొని నమ్ముకోలేదని. ఏటున్నది ఇందులో చూస్తే ఆ 4 సువార్తలు చూస్తే ఆయనకి ఒక గొప్ప వ్యక్తి కనిపించాడు యాంగి షో గారు. ఎవరండి? చచ్చిపోయిన వాళ్ళు బతికించేసి, కుష్ఠరోగులను స్వస్థపరిచేసి, ఇలాంటి అద్భుతాలు చేసిన ఒక ఆయన కనిపించాడట. అప్పుడు ఆయన ప్రార్థన చేయడం రాదు, కమ్యూనిస్ట్ ఆయన. మనసులో అనుకున్నాడట, ప్రభా పిల్లది ఇచ్చింది బైబిలు, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు బాగు చేయని అడిగాడట. డాక్టర్స్ ఆయనకి టైం ఇచ్చారు, 1 రోజులు చచ్చిపోతావని. క్యాన్సర్ రోగి 1 రోజు చావలేదు, ఇంకా బతికున్నాడు. 2 వారాలు ఇంకా చావలేదు, బతికున్నాడండి. 3వ వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. డాక్టర్, నేను ఎలాగా యేసు ప్రభుని అడిగాను, ఆయనకు కనిపించాడు, నేను బాగు చేస్తాను, నా సాక్షి ఉండమని అన్నాడు. అసలు ఒకసారి చెక్ చేయండి, నాకు ఈ క్యాన్సర్. చెక్ చేసి ఆశ్చర్యపోయారు డాక్టర్. క్యాన్సర్ లేదు, ఏం లేదటండి. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో ఉంటే దెయ్యాలు నీ దగ్గరికి రావు. దేవుడు నీతో ఉంటే రోగాలు నీ దగ్గర రావు. అంటే చాలామంది అనుకుంటారు, పాస్ట్ గారు ఏ ప్రసంగం చేసినా సరే ప్రార్థన చేయకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరంటాడు, రోగాలు ఉన్నోళ్ళకి భక్తి లేదంటాడు. ఈ ప్రసంగాలు ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవాళ ఏ స్వార్థ కావాలంటే ప్రజలకి ప్రాస్పరిటీ గాస్పల్ కావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు మేడిస్తాడు, దేవుడు నీకు కారు ఇస్తాడు. అమ్మో ఎంత మంచి పాస్ట్ గారు, నేను ఉదయాన్నే లేచి కారు గురించే ప్రార్థన చేశాను. ఇవాళ గుడికి వెళ్ళగానే దేవుడు నా కారు గురించే మాట్లాడాడు. ఇదా దేవుడు నీతో మాట్లాడి? కారు పట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్తావా? నువ్వు మేళ పట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్తావా? తల్లి గర్భం నుండి దిగంబరమై వచ్చావు, మళ్ళీ దిగంబరగా వెళ్ళిపోతావు. ఏంటి ఆ అమ్మ ఆ బంగారం అంతా సమాధి బొట్టులో పెడతారండి, ఆవిడికి ఏమీ పెట్టరు. మొత్తం ఉన్న కూడా తీసేసి మట్టిలో దోసేస్తారు తీసుకెళ్ళి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నాం అండి. మెలకువగా యుందుము. ఇందాక చదివిన వాక్యమే 1 తెస్సలోనిక 5:6 చదువురా. కావున ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. దాని గురించి వివరంగా ధ్యానించాం. 2వ పాయింట్లోకి వెళ్ళిపోయి నిబ్బరమైన బుద్ధి. ఈ బుద్ధి ఎలా ఉండాలంటే నిబ్బరమైన స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. స్టాండర్డ్ మైండ్. అంటే నాకు ఎవడొచ్చి 10 కోట్లు ఇస్తాను, యేసుప్రభుని వదిలిపెట్టే వదిలి నేను వెళ్ళిపోరని చెప్తానండి. ఎవడన్నా వచ్చి అలా అక్కడికి వెళ్ళి ఇక్కడ రా, నేను ఎక్కడికి వెళ్ళినండి. స్థిరమైన బుద్ధి. నేను దేవుడు ఏది చెప్తే చేస్తాను, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. స్థిరమైన బుద్ధి. 1 పేతురు 1:13 కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, మీ మనస్సు అనే నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారై, బుద్ధి నిబ్బరముగా ఉండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ అంటే కనిపెట్టుకోవడం. దేని గురించి కనిపెట్టుకోవాలి? దాన్ని ఎలా కనిపెట్టుకోవాలి? సంపూర్ణంగా కనిపెట్టుకొని ఉండాలట.
మళ్ళీ చదువు తల్లి మొదటి నుంచి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని దానికి ఏటి కావాలంటే మనసు అనే నడుము కట్టుకోవాలి. మనసు చెప్పినట్టు నువ్వు పరిగెట్టడం కాదు, మనసు అక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళడం కాదు, దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాలి. మనసును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై బుద్ధి భయం లేనిదే ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతారు, చూసారా? అప్పుడు మీకు తేబడు కృప విషయం నీకు ఒక కృప తేబడుతుంది, ఒక కనికరము తేబడుతుంది. సంపూర్ణ నిరీక్షణ దాని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమండి ఇవాళ ఆలోచించండి. ట్రెజర్స్ అనే బుక్ నేను రాసిన 18 పుస్తకాల్లో నిధులు అనే పుస్తకం ట్రెజర్స్ అని రాసి, దాంట్లో మూలవాక్యం ఏంటంటే భూమి మీద మీ డబ్బుని దొంగలు ఎత్తుకుపోతారు, చిమిడి పట్టేస్తుంది. యేసుప్రభు గారు ఏం చెప్పారంటే పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. ఏంటి వాళ్ళు నా పరుగు ఎందుకంటేనండి పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టి మీరు ఎందుకు సేవ చేస్తారంటే పరలోకరాజు మీరు అందరూ నా ఆస్తి అండి, యూఆర్ ఆల్ మై ప్రాపర్టీ. ప్రపంచం స్వార్థ ప్రకటించానండి. అమెరికా దేశంలో అనేక మంది దొరలు నా మాటలు విని నా వాక్యం విని మార్మన్స్ పొందారండి. అదంతా నా ఆస్తి. పరలోకరాజును ఆల్రెడీ నేను వెరీ రిచ్ మ్యాన్ ఇన్ ద హెవెన్, చాలా ధన సంపూర్ణ నేను పరలోక రాజ్యంలో ఆల్రెడీ. పరలోక రాజ్యంలో 10 నిమిషాలు సంచారం చేశానండి. ఐ సీన్ ద హెవెన్. స్ఫటిక సముద్రాన్ని చూశాను, పరలోక రాజ్యంలో దేవదూతలు చూశాను. 10 నిమిషాలు పరలోక రాజ్యంలో సంచారం చేశానండి. అండి మీ మేడ ఎక్కడ ఉంది? మేడ ఎక్కడే ఉండిపోద్ది, మేడ రాదు, పరలోక రాజ్యం రాదు. నీ ఆస్తులు పరలోక రాజ్యం రాదు. కానీ నువ్వు దేవుడి కొరకు ఏదైనా చిన్న పని చేస్తే అది పరలోక రాజ్యం వస్తుంది. అండ్ ఒక బిషప్ లూక్ అని ఆయన చచ్చిపోయేటండి. ఆత్మ పరలోక రాజ్యంకి వెళ్తారు. బిషపులకే చిన్న అహంకారం కూడా ఉండదు. ఆ దేవదూత అలా బోటు పట్టుకొని ఉన్నది, ఐఎమ్ బిషప్ లూక్. సార్ బిషప్ లూక్ అని ఇక్కడ లేదు సార్. 1500 మందికి బాప్తిసాలు ఇచ్చాను, 15 సంఘాలు నిర్మించాను, ఐఎమ్ ద గ్రేట్ బిషప్. సార్ లేదు సార్ ఇక్కడ బిషప్. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? బిషప్ వెనక్కి తిరిగి నీరసం వచ్చింది, నరకానికి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళి నీరసంకి వెళ్తుంటే దేవత కమ్ హియర్, బిషప్ లూక్ అని లేదు ఇక్కడ, లూక్ అని ఉంది. నీ జీవితంలో దేవుడికి సంతోషమైన పని ఏది నువ్వు చేయలేదు. ఒకరోజు పొరపాటుని పిచ్చుకలకి కొన్ని గింజలు వేసి దాన్ని బట్టి దేవుడు నీకు పరలోక రాజ్యం ఇచ్చాడు రా అన్నది. అర్థమైందండి? నువ్వు ఇక్కడ ఎంత సంపాదించుకున్నావు, ఎంత కోటలు కట్టావు, మేడలు కట్టావు, ఇవన్నీ దేవుని సన్నిధికి రావండి. పాస్టర్ గారు దీనికి ఏమైనా బైబిల్లో ఉన్నాయా వీటి గురించి అంటే, ధనవంతుడు లాజరు కథ మీకు చాలా స్పష్టమైన సందేశం ఇస్తుంది. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని లాజరుని చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ నరకంలోనికి రాకుండా ఈ లాజర్ని పంపించి చెప్పమంటాడు. అప్పుడు ఏంటంటే అక్కడ ఇంపార్టెంట్ భూముల గురించి చెప్పట్లేదు. అక్కడ ఉన్నంతసేపు ఏంటి ఆలోచించాడండి? భూమి మీద అన్నదమ్ములకి ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని వేల ఎకరాలు కావాలి, ఎంత బ్యాంక్ అవి ఆలోచించాడు. ఇవేవి మనతో రావండి, ఏవి మనతో రావు. ఏంటి ఈ మధ్యకాలంలో బాగా ల్యాండ్ సంపాదించి కొన్ని ఎకరాలు సంపాదించి గార్డెన్ కట్టినాడు, చావుకి డెత్ బెడ్ మీద ఉన్నాడండి. వాడు డెత్ బెడ్ మీద ఉన్నాడు. చెప్తుంది ఏంటి తెలుసండి? డాక్టర్ని పిలిచి చెప్తున్నాడు, సార్ కోట్లోనైనా దగ్గర కోట్లు ఇస్తానని బతికించమన్నాడు. టక్మని చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? నాకు చెప్పాడు, అని నీకు 40 ఎకరాలు ఇక్కడ కొని ఏం చేయాలరా 40 ఎకరాలు అని అడిగారు. ఏం చేస్తాను 40 ఎకరాలు పట్టుకొని? 40 ఎకరాలు ఈ గార్డెన్ల గురించి కాదండి. ఒకడు సర్వలోకము, ఇండియా కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, అంతా సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అంటే ఈ డబ్బు కంటే, ఈ ఆధిక్యతల కంటే, లోకం కంటే మూలం ఏంటండి? ఈ ఆత్మరక్షణ. ఏంటి ఇవాళ సోకాల్ లీడర్స్ అందరినీ చూసి నేను బాధపడుతున్నారే, ఒకరోజు నరకానికి పోతారా మీరు అందరూ అనుకుంటారు. మొన్న పేర్లు పెట్టి కూడా చెప్పాను, త్వరలో జైలుకి కూడా వెళ్తారని చెప్పాను. కారణం ఏంటంటేనండి, నువ్వు మనుషులు తప్పించుకోగలవు కానీ దేవుణ్ణి తప్పించుకోలేవు. మనుషులు మోసం చేయగలవు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నీ పాపం నేను పట్టుకొని అప్పగిస్తుంది నీ పాపం. చాలామంది అనుకుంటారండి, మా ఆయన అమాయకుడు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, మా ఆయన ఏం చేయలేకపోతాడు అనుకుంటుంది ఆవిడికి. కానీ ఒక రోజు వస్తుంది ఆవిడికి,
దేవుడు అని పట్టుకుంటాడు ఆ పాపంలో. అలాగే భార్యలు మోసం చేసే భర్తను కూడా ఒకరోజు పట్టుకుంటాడు దేవుడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మైకులు ఉన్న వాళ్ళు చెప్తున్నాండి, దేవుని చేతిలో పడడానికి ప్రయత్నాలు చేయకండి, భయంకరంగా ఉంటుంది అది. ఎవడు నేను కాపాడలేడు. శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. టైటస్ చాప్టర్ 2 12 and 13. తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవాలని బోధించున్నది. మళ్ళీ చదువుతలి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మనం అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే భక్తిహీనత నుంచి పైకి రావాలి. భక్తిహీనత అంటే ప్రార్థన చేయకపోవడం, భక్తిహీనత అంటే దేవుడితో మాట్లాడకపోవడం, భక్తిహీనత అంటే వాక్యం చదవకపోవడం. ఎవరికైతే ప్రార్థన లేదు ఈ భక్తిలో మీరు నేను చాలా మంచివాడిని మంచిదాన్ని గుడికి కానుకలు ఇస్తున్నాను, గుడికి రెగ్యులర్గా వస్తున్నాను, గుడికి వచ్చిన అంత దేవుని రాజ్యానికి వెళ్ళరు. మళ్ళీ చదువుతాను మొదటి నుంచి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి, వాటిని విడిచిపెట్టాలి మీరు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ దేని గురించి అంటే లోకం గురించి, ఆస్తులు, దేవుని గురించి నిరీక్షణ. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. దేవుని గురించి ఎదురు చూడాలి. లోకం గురించి, లోకాశ గురించి ఎవడు వస్తాడు ఇది చేస్తాడని కాదు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, ఈ లోకంలో మీరు ఎలా బ్రతకాలండి? స్వస్థ బుద్ధితోను నీతితోను. నీతి ఉండాలండి. ఫస్ట్ నీతి ఉండాలి. ఏంటి చాలా మంది వాళ్ళు పట్టుకుంటేనే దొంగలు లేకపోతే దొరలుగా జీవిస్తుంటారండి. నాకు చాలామంది బ్రతుకులు తెలుసు, అసహ్యులండి వాళ్ళు. నీచ కార్యాలు, ఆ నీచ కార్యాలకు రోగాలతో అనుభవిస్తున్నారండి. ఎవడు తప్పించుకోలేడండి. నీతి అనేది అవసరం అండి. ఏంటి మనం మాట్లాడినప్పుడు ఏమన్నా ఆడ నీతిలోనే నీతి లేనివాడండి అంటే ఏంటి, ఆవిడ నీతి లేదు. నీతి అనేది ఇంపార్టెంట్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏంటి విక్టర్ ప్రభాకర్ అనే వాడి గురించి మీరు ఇష్టపడలేదు, ఎవడిని వెళ్ళి అడిగండి. ప్రపంచంలో ఎలాగంటే అమెరికాలో కూడా అడిగాడు విక్టర్ ప్రభాకర్ అంటే ఆయన వెనకేది మాట్లాడి ముందు అదే మాట్లాడతాడు. నా ఎదురుగా రారండి, భయపడతారు. నేనంటే నీతి అవసరం. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. భక్తి అంటే గాడ్లీనెస్. భక్తి అంటే ప్రార్థనా జీవితంలో, విశ్వాసుల సహవాసంలో బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది. గుడ్డి కాపర్లు ఏంటండి పాస్టర్ గారు, మేము ఎవరేం పాస్టర్లు కాదు ఇక్కడ ఉండాలండి, మీరు కాదు కానీ మైక్లో వింటున్న కాపర్లారా వినండి మన మాటలు. యెషయా 56:10. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు మోగ కుక్కలు మొరగలేరు, కలవరించి పండుకొని వారు నిద్రాశక్తులు. మళ్ళీ చదువు తల్లి. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు. జాగ్రత్తగా వినండి. ఇది నా సంఘానికి కాదు, ప్రపంచంతో మాట్లాడుతుంది. నా సంఘంలో కాపర్లు ఎవరు లేరు, నేను నా కొడుకే కాపర్లు. ప్రపంచంలో కాపర్లు చెప్తున్నాడు, కాపర్లారా. మళ్ళీ చదువు తల్లి. వారి కాపర్లు గుడ్డివారు, మీరు గుడ్డివారు, యూఆర్ బ్లైండ్. ఒరే కాపరి, నీ కళ్ళు ఉంటే దేవుని సేవ చూస్తావురా నువ్వు, నీ కళ్ళు ఉంటే ప్రజలను చూస్తావురా, నువ్వు కళ్ళు ఉంటే ఆత్మల రక్షణ, భూముల గురించి చూడవు, మెగా చర్చిల గురించి చూడవు, నువ్వు డబ్బులు సంపాదించి చూడవు. నువ్వు అపోస్తులు ఎవరికి ఆస్తులు లేవు, అపోస్తులు 12 మందికి ఎవరికి ఆస్తులు లేవు, ఆది విశ్వాసులు ఎవరికి ఆస్తులు లేవు. వాళ్ళు కలిగినది అంతయో అమ్మి అపోస్తులు పాదాలు దగ్గర పెట్టారండి. అప్పుడే అననీయ సప్ఫీరాలు తెచ్చారు. దేవుని కొరకు జీవించే ఏ కాపరికి ఆస్తులతో పనిలేదు. ఏ కాపరైనా, ప్రపంచంతో చెప్తున్నా, ఏ కాపరైనా డబ్బులు అడిగేడాడు దొంగ కాపరైనా రాసుకోండి పక్కనే. ఏ కాపరైనా చెయ్యి చాపేడాడు దొంగ కాపరైనా రాసుకోండి. నిజమైన కాపరు ఎప్పుడు చెయ్యా ఇలాగ పెట్టడు. నిజమైన కాపరు చెయ్యా ఇచ్చి చేయకుంటుంది. విక్టర్ ప్రభాకర్ నెవర్ బెగ్డ్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్.
విశ్వాస జీవితంలో విక్టర్ ప్రభాకర్ ఎప్పుడు అడుక్కోలేదండి. అండ్ అమెరికా దేశంలో నా చర్చ్ మెంబర్ దర్శనమ్మ నాన్సీ అని ఒకరోజు నన్ను ఒక దగ్గర తీసుకెళ్ళి చర్చ్ బిల్డింగ్ సాయం చేస్తాడని. వాడు బ్లాక్ అమెరికన్. వాడు అంతా ఇలాగ ఎంటర్ అవగానే పెద్ద కింగ్డమ్, వాడికి గన్ మ్యాన్లు అందరూ వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. నేను వాడికి భయపడి, నా సంగతి తెలుసు కదండి, ఎవరితోటని ఇలాగే మాట్లాడుతాను. లోపలికి వెళ్ళాను, ఆడు కూర్చోమన్నాడు, అన్నీ చెప్పాడు. ఏ మ్యాన్, ఐ వాంట్ టు హెల్ప్ యువర్ చర్చ్ అన్నాడు. వెరీ గుడ్. 50 కోట్లు ఇస్తానన్నాడు వచ్చేసి. నేను ఇంకో పాస్టర్ అయితే ఏం చేస్తాడు, ఎగిరి గంతులేసి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, దూరాలు తెరిచాడు అంటాడు ఇంకో పాస్టర్. నేను వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వేం చేస్తావురా, నాకు ఈ 50 కోట్లు ఎలాగిస్తావురా అని అడిగాను. ఐఎమ్ డాన్ మ్యాన్ అంటున్నాడు. డాన్ అట. ఒరే నీకు నమస్కారం, నీ 50 కోట్లకి నమస్కారం రా. ఒరే నా దేవుడు ఏం చెప్పాడంటే, మంచి పనిని మంచి మార్గంలో చేయండి. డూ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ వే. కొంతమంది సంఘ సభ్యులు ఉంటారండి, వాళ్ళు గుడికి ఎందుకు వస్తారంటే వడ్డీ వ్యాపారాలు చేయడానికి వస్తారు. పీక నిండా గొలుసులు వేసుకొని వస్తారు. మీ అమ్మాయి పెళ్ళాడు కదా, ఏమన్నా డబ్బులు సాయం కావాలా, ఇగో నేను 10% వడ్డీ తీసుకోను, నేను సంఘస్థులు కాబట్టి ధర్మ వడ్డీ ₹2 వడ్డీకి ఇస్తాను. ఆ వడ్డీ వ్యాపారస్తులు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తుందట, అయ్యగారండి నా గురించి మీరు ఉపవాస ప్రార్థన చేయండి అంటది. ఏమమ్మా, నా వడ్డీ వ్యాపారం కానీ సంఘంలో బాగా జరిగితే దశంభాగం ఇచ్చేస్తాను అన్నట్టు. ఆ పాస్టర్ దేవునికి స్తోత్రం 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 అన్నాడట. ఏంటి, నా చర్చిలో కానీ అలాంటి వడ్డీ వ్యాపారస్తులు ఉండి అది ఎప్పుడు పైకి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తారు. చదువు తల్లి మొదటి నుంచి. వారి కాపర్లు గుడ్డివారు, వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు. ఏట్లేదండి, వాళ్ళకి తెలివి ఉంటేనండి వాడికి ఏం చేయాలో తెలుస్తుందండి. ఏంటి ఇవాళ నాకు శోధనలు రావనుకుంటున్నారా? దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆ శోధనలు ఎదుర్కొంటున్నాను. తెలివి ఇచ్చాడు దేవుడు బ్రతకడానికి. శోధనలు అనేవి అందరికీ వస్తాయండి, ప్రతి కాపరికి వస్తాయి, ప్రతి క్రైస్తవుడికి వస్తాయి. ఏట్లేదండి వాడికి తెలివి లేదు. వాడికి తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు. అంటే ఏంటండి, మొరగాలి కదండి, మొరగట్లేదట. కాపురాన్ని మొరగాలి కదా. పాస్టర్ గారు మీరు ఇలాగే బోధ చేయండి, నేను చేయను, అలాగే చేస్తాను. దేవుడు ఎలా చెప్పాడు అలాగే చేస్తాను. మొరగడమే కాదు, ఏం చేస్తాను, కరుస్తాను కూడా. కాపురం ఏం చేయాలంటే మొరగాలి, చెప్పాలి. ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు? గద్దించేవాళ్ళు అయితే ఎలా వింటారు? ఎందుకు పిలిచాడంటే శాపర్ని మీరు గద్దించటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించటకు పిలిచాడంటే మంచి మాటలు చెప్పాలట. అదేం పోదండి అది. గుడికి ఎందుకు వస్తారండి? సంతోషంగా వినడానికి 2 హ్యాపీ మాటలు విని జాల పాట విని వెళ్ళిపోవడానికి వస్తారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ ముష్కరులారా, వేషధారులారా, సర్పసాధన గుడికి కూడా వస్తాడండి. ఏం చేయాలండి? కాపర్ అనేవాడు మొరగాలి, చెప్పాలండి. కాపర్ అనేవాడు ఎవడు చెప్తాడండి? కాపర్ చెప్పకపోతే ఏంటి, మీ పిల్లలకు తల్లిదండ్రులుగా మీరు చెప్పకపోతే పక్కింటోడు వచ్చి చెప్తాడండి, ఎదురింటోడు వచ్చి చెప్తాడండి. సంఘానికి కాపర్ చెప్పకపోతే ఎవడు చెప్తాడండి? అని కాపరు వచ్చారా, కూర్చున్నారా, పడుకున్నారా, కానుకలు ఇచ్చారా, వెళ్ళిపోండి, ఆడ కాపరి. ప్రతి కాపరి దేవుడికి లెక్క చెప్పాలండి. మీ గురించి నేను లెక్క చెప్పాలి దేవుడికి. వారు ఏం చేస్తారటమ్మా? మోగ కుక్కలో మరగలేరు, కలవరించుచు పండుకొని వారు, కలవరే చెందుచు పడుకునేవారు. స్లీపింగ్. ఏమండి, నాకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ కదా, ఫ్యాషనేట్ తెలుసు అండి. ఆ పెద్ద స్పీకర్స్కి మెసేజ్ అవగానే టక్ మన ఎదిగి వెళ్ళిపోతాడు. నన్ను మీరు గమనించి చూడండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా లాకర్ వరకు ఉంటాను నేను. అందరితో పలకరిస్తాను, అందరితో మాట్లాడి వెళ్తాను. వీళ్ళు చాలా పెద్ద స్పీకర్స్, బిషప్లు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్, రాంగ్ రెవరెండ్ అన్నీ ఉంటాయి. వీళ్ళకి కారులో వస్తాడు, నాకు బ్యాగ్ ఒకటి పట్టుకుంటాడండి. మెసేజ్ ఇలాగా టక్ మళ్ళీ వెళ్ళిపోతాడండి. నా దృష్టికి పెద్ద పెద్ద బిషప్లు అందరూ కూడా నాతో చాలా మర్యాదగా ఉంటారు. వెళ్ళిపోయే ముందు ఒకసారి నేను ఎలా పిలుస్తాను, చెవులో చెప్తాను. మరి అందరూ అయ్యగారు అంటున్నారు కదా బిషప్ అని, నేను చెవులో చెప్పాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాను. నీకు తెలుసు కదా అంటే, ఇంటికి వెళ్ళి గోలు గిల్లుకొని టీవీ ముందు కూర్చోడానికి వెళ్ళిపోతున్నా, ఉండొచ్చు కదా ఇక్కడ అంటే. వాళ్ళకి ఏముంటుందంటే, వీళ్ళతో ఇలా కూర్చొని ఉంటే నా లెవెలు
తెలియదిలికి ఇలా కూర్చొని ఉంటే ప్రతివాడు నన్ను చులకనగా చూస్తాడు. అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ అలవాటు ఏంటంటే మెసేజ్ అవగానే టక్కుమని వెళ్ళిపోవాలి అంతే. నేను గమనించి చూడండి, మీ ఇంట్లోకి ప్రేయర్స్కి వస్తాను అంటే మీరు మీ పాస్ట్ గారు మీకు సుధాకర్ గారు చెప్పారు కదా, నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాతో కలాలంటే అంత ఈజీగా దేవుడికి అయినా సరే, సిటీలోనే ఎంత పెద్దోడైనా నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను. నాతో కలాలంటే కష్టం ఇవ్వను సరే. కానీ నేను మీ దీంట్లోకి వస్తాను కదా ప్రార్థన చేయడానికి వచ్చి గమనించి చూడండి, ప్రార్థనలాగేవి నా మనుషులు వెళ్ళి కారులో కూర్చొని రేస్ చేసుకొని కానీ మీతో కూర్చొని మాట్లాడి మీరు నన్ను సాగనంపే వరకు మీతో మాట్లాడతానండి. దట్ ఈస్ ద పాస్టర్స్ హార్ట్. అదే పాస్టర్ హృదయం. ఒక మాట ఉంటుందండి, పాస్టర్స్ హార్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మాస్టర్ అంటారు. కాపర హృదయం అంటే నాయకుల హృదయానికి తేడా ఉంటుందట అండి. తల్లి భార్య చెప్తారు కదా, తల్లి ఏడ్చి చూస్తుందటండి కొడుకుని, కడుపు చూస్తుందట, నా కొడుకు తిన్నాడా ఎలా ఉన్నాడు ఏంట. భార్య ఏడ్చి చూస్తుందటండి, చెయ్యి చూస్తుందట, బంగారం తెచ్చాడా వెండి తెచ్చాడా కనీసం పువ్వులైనా తెచ్చాడా అని చూస్తుందట. కాపరికి నాయకులకి అదే తేడా అంటే. కాపర్ అనేవాడు సంఘం ఎలాగుంది, బిడ్డలు ఎలాగున్నారు, కుటుంబాలు ఎలాగున్నాయి, ఏ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు ఎలాగున్నాయి, వాడు కాపరి. నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతారు. మీరు గమనించండి, మీ ఆపదంటే చీకటితోటే మీ ఇంటికి వస్తారు, మీకు కష్టం అంటే మీ దగ్గర ఉంటాను నేను అక్కడ. నాకంటే పెద్ద పాస్టర్ వాళ్ళు లేడు విశాఖపట్నంలో, నాకంటే ఎక్కువ చదువుకునే పాస్టర్లు కూడా లేరు. అడిగి సంస్థ ఉండొచ్చు, క్యాంపస్లు ఉండొచ్చు, కానీ నా సంఘం అనగానే, నా సభ్యులు అనగానే నేను ముందుకెళ్ళి అక్కడ ఉంటానండి. అదే యేసే మనకు నేర్పించాడు. మంచి సామిరెడ్డి కదా అక్కడే చెప్పాడు ప్రభు. కాపర్లు మీకు కాదు ఇది, ప్రపంచంలో ఉన్న కాపర్లారా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, దేవుని సేవ చేయండి. లాస్ట్ అండి, దేవుని కనికరమ కొరకు ప్రార్థించు, దేవుని కనికరమ కొరకు ప్రార్థించు. యోనా 1:6, యోనా 1:6. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి పోయి నిద్రపోతా. ఎవరండి? యోనా గారు, ప్రవక్త గారు. ఏం చేస్తున్నాడండి? పడుకున్నాడు. మీద ఉన్న వాళ్ళు ఏంటండి? మొరగని సేవకులు. ఈడవడండి కుడుతున్న సేవకుడు, డిసోబీడియంట్ గాడ్ సర్వెంట్. ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఏమండి పాస్టర్ గారు, ఏమండి పాస్టర్ అమ్మ గారు అని పిలట్లేదు. ఓ రే నిద్రపోతా అంటే ఎంత అవమానం ఉండడికి. ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఏమొచ్చింది రా నీకు పడుకోవడానికి? లేచి నీ దేవుని ప్రార్థించు. ఒరే లెగరా బాబు, ప్రార్థన చేయరా, కష్టాల్లో ఉన్నారా, వాడు మునిగిపోతుందిరా, ప్రార్థన చేయి. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. మనం చచ్చిపోకుండా దేవుడు కనికరిస్తాడేమో. మళ్ళీ చదవదు అదే మాట. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి పోయి నిద్రపోతా. ఈ యోనాన్ని పక్కన తీసేసి అక్కడ మీ పేరు పెట్టుకోండి. మీ పేరు ఏదైతే అక్కడ పెట్టుకొని ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీకేం వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము. ఓయి నిద్రపోతా, మీ పేరు పెట్టుకోండి అక్కడ, లేచి ప్రార్థించండి. మనము చావకుండా ఆ దేవుడు. మీరు చావకుండా ఉండాలంటే, మీ కుటుంబం నాశనం అయిపోకుండా ఉండాలంటే, మీ బిడ్డల జీవితాలు బాగుండాలంటే మన యందు కనికరించునేమో అని. ఒకవేళ దేవుడు కనికరించి నీ బిడ్డల బతుకులు బాగు చేసి, నీ బ్రతుకును బాగు చేసి, నీ రోగాలు బాగు చేస్తాడేమో అని దేవునికి ప్రార్థించండి. ఏదో కథ విని వెళ్ళిపోవడానికి మీరు ఇక్కడ రాలేదండి. ఇవాళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిద్ర నుంచి పైకి రండి, మేల్కొనండి. నీ కుటుంబం క్రిందకి వెళ్ళిపోతుంటే, నీ బిడ్డల జీవితాలు సరిగా లేకపోతే నువ్వు ఎలా నిద్రపోతున్నా ప్రశాంతంగా? నీ ఆర్థిక ఇబ్బంది నుంచి పైకి రండి, కుటుంబ సమస్యల నుంచి పైకి రండి. దేవుడు అంటున్నాడు అక్కడ, నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి ప్రార్థించు. అదే మాట ఇవాళ నీతో నాతో చెప్తున్నాడు దేవుడు. ఓ నిద్రపోతా, లేగో, ప్రార్థించు, ప్రార్థించి. మీరు ఎక్కడున్నారు? మెలకువగా ఉన్నారా? నిద్రపోతున్నారా? నా జీవితం ఎలా సాగిపోతుంది అనుకుంటున్నారా? రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు తల్లి. ఏ రోజు నేను దేవుడు పిలుస్తాడో నీకు తెలియదు. దేవుడు ఇచ్చిన రోజునని, దేవుడు నేను గద్దించినప్పుడు మారు మనసు పొందండి, మెలకువగా ఉండండి, ఆధ్యాత్మికంగా మోకరించండి, ప్రార్థించండి, దేవుని కొరకు జీవించండి. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామయుడ,
ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు ప్రభువా. మెలకువ కలిగి మీ ప్రియ బిడ్డలుగా జీవించు కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.